ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హుజ్జలు దరదరసియా. ఆత్మదేవానికే వందనాలు, ఆశ్చర్యకరుడానికే వందనాలు, మహోన్నతుడానికే వందనాలు, మా గొప్ప దేవానికే స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో దేవా నీ వాక్యాన్ని దేవా నాయనానికే వందనాలు. ధ్యానించుకుంటుండగా ప్రభువా నీ శక్తి కలిగిన వాక్కులతో ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి. నీ ప్రభావాన్ని ప్రతి బిడ్డ నాయన అనుభవించేలాగున, ప్రతి బిడ్డ హృదయము నింపబడేలాగున పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, పోయిన వారం మనం బండతో యాకోబుకున్న అనుభవాన్ని చూసాము. ఈ యొక్క వారము బండతో మోషేకున్న అనుభవాన్ని చూద్దాం. ఇక్కడ నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులో కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదములను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియో మెరీబా అనియో పేరు పెట్టాను. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రజలకు త్రాగటానికి నీళ్లు లేవు అని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ బాధపడుతున్న పరిస్థితుల్లో మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలలో నుండి పెద్దలను ఏర్పరచుకుని కొంతమంది పెద్దల్ని తీసుకుని హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాం. ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ బండకి హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తా, అప్పుడు నీవు ఆ బండను కొట్టు అని చెప్పాడు. ఇది అనుభవాలు మనందరికీ తెలుసు. ఇక్కడ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు బండగా బండగా అక్కడ ఉన్నాడు. ఆయనలో నుండే జీవజలాలు వచ్చినాయి అనేది మా క్రైస్తవులు అందరూ కూడా గ్రహించగలిగారు. అయితే ఇక్కడ దేవుడు ఇప్పుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, మోషేకు ఎదురుగా బండ మీదట దేవుడు నిలబడతాను అంటున్నాడు. ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నీవు ఆ బండను కొట్టు అని చెప్పాడు. అయితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, బండ మీద ప్రభు అయిన దేవుడు నిలబడతాడట. ఆ బండని ఇశ్రాయేల్ ప్రజలందరూ పెద్దలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కర్రతో దాన్ని కొట్టు అని చెప్పాడు. అలాగే కొట్టినప్పుడు సమృద్ధైన నీళ్ళు వచ్చినాయి, ప్రవాహంగా వచ్చినాయి. ఆ యొక్క ప్రవాహ జలములో ఉన్నాయి వాళ్ళు తాగి వారు అన్ని విధాలు ఉపయోగించుకుని వారు అందరూ కూడా బ్రతికి సాగిపోయారు. అలా కొంతకాలం అయిన తర్వాత మరలా వాళ్ళకి దాహం అయింది, మరలా కూడా ఇంకొక అనుభవం వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క మోషే అనుభవాలను మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి, మొదటిగా దేవుడు మోషేతో అంటున్నాడు, హోరేబు కొండ మీద ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతా. ఎదురుగా ఆయన నిలబడినప్పుడు ఆ బండ మీద నిలబడతానన్నాడు, ఆ బండ మీద కొట్టు అని చెప్పాడు. నెక్స్ట్ విషయాన్ని మనం చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు ప్రభు, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకు ఇమ్ము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటిగా బండ మీద నిలబడతాను, కొట్టు, ఆ బండను కొట్టు, నేను నీకు ఎదురుగా నిలబడతాను అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలోకి వస్తే ఆ బండతో నువ్వు మాట్లాడు అని చెప్తున్నాడు. అక్కడ బండకు ఎదురుగా నిలబడతానన్నారు, బండ మీద నిలబడతాను నీకు ఎదురుగా అన్నాడు. ఇక్కడేమో నీవు బండతో మాట్లాడు,
ఫస్ట్ కొట్టమన్నాడు, తర్వాత ఆ బండతో నువ్వు మాట్లాడు అని చెప్పాడు. ఆ బండతో మాట్లాడినప్పుడు అక్కడ ఆ బండతో మాట్లాడే పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు, అహరోనుతో సహా అక్కడే ఉన్నారు. వారందరూ చూస్తూ ఉండగా ఆ బండతో మాట్లాడమంటే మోషే పొరపాటున దాన్ని కొట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ బండలో నుండి విస్తారమైన వాటర్, నీళ్ళ జలం వచ్చి అది కాలువల్లాగా ప్రవహించి నదుల్లాగా ప్రవహించి పెద్ద సముద్రం అంతా నీరైపోతే అక్కడ ప్రజలందరూ కూడా వారు తాగి, వారు ఉపయోగించి, వారి పశువులకు కూడా తాగనిచ్చి వాళ్ళు ఆ యొక్క నీటితో సమృద్ధిగా బ్రతికేశారు. ఒక్క బండలో నుండి ఎంత వాటర్ వచ్చిందో చూడండి, సముద్రం అంత నీళ్ళు వచ్చేసినాయట. దేవునికి మహిమ కలుగునగాక. మోషే చూస్తూ ఉన్నాడు, ఒక బండ, హోరేబులో ఉన్న బండ, ఆ బండతో ఆ బండను కొట్టినప్పుడు, అలాగే బండను కొట్టినప్పుడు, బండతో మాట్లాడినప్పుడు విస్తారమైన జలం వచ్చింది. దేవునికి అసాధ్యం అనేది లేదు. బండలు సహితము కూడా ఈ కొత్త నిబంధనలో ప్రజలందరూ కూడా ప్రభు అయిన యేసుని గణపరుస్తూ హోసన్నా హోసన్నా అంటుంటే అక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళందరూ తెలియక ఏదో నేను గణపరిచేస్తున్నారు, వాళ్ళని మౌనంగా ఉండమని చెప్పండి అని ఇబ్బందిగా ఉండేవాళ్ళు అన్నప్పుడు ప్రభు అయిన యేసు అంటున్నారు, వాళ్ళు మౌనంగా ఉంటే బండలు కేకలేస్తాయి అని. అక్కడ బండలు కేకలేస్తాయి అని చెప్పాడు. ఇక్కడ బండల్లో నుంచి త్రాగడానికి నీళ్ళే ఉబుక్కుంటా వచ్చేస్తున్నాయి, ప్రవాహముగా సముద్రపు జలాలుగా వచ్చేస్తున్నాయి. ఒక బండతో మాట్లాడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఆ బండతో మాట్లాడే అనుభవం, మోషే మొదటగా కొట్టే అనుభవం, మాట్లాడే అనుభవం, అలాగ మోషేని నడిపించుకుంటూ వస్తున్నాడు దేవుడు. బండ అనుభవంలోనికి మోషేని కూడా, అక్కడ యాకోబు వెళ్ళాడు బండ అనుభవంలోనికి, ఇక్కడ మోషే కూడా ఆ బండ అనుభవంలోనికి వెళుతున్నాడు. ఏంటి ఆ బండ, ఎందుకు ఆ బండతో ఆ బండను కొట్టమన్నాడు, ఆ బండతో మాట్లాడమంటున్నాడు, ఆ బండలో నుంచి నీళ్ళు ఇస్తున్నాడు, ఆ బండకిన మోషేకి ఒక అనుబంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పరుస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మోషే ఇదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం చూస్తే ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ప్రవాహముగా సముద్రం అంతా నీళ్ళైపోయినాయి. అదే విషయాన్ని బైబిల్లో అనేక మంది భక్తులు, అయ్యా మా ప్రజలకు బండలో నుంచి నీళ్ళు ఇచ్చేవయ్యా, సముద్రం అంతా నీళ్ళు ఇచ్చేవయ్యా, నదులంతా నీరు ప్రవాహ జలముగా వచ్చిందయ్యా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని అనేక మంది భక్తులు ఆ ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఆ అనుభవాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేసి వారి ప్రార్థనలకు ఫలాన్ని పొందారు, వారి యొక్క ప్రార్థనలకు విజయాలను చూడగలిగారు. దేవునికి వేలాది వందనాలు. కాబట్టి ఇక్కడ మోషేని దేవుడు నేను నీకు ఎదురుగా నిలిచేదని అన్నాడు. తర్వాత ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నారు. తర్వాత ప్రభు అయిన యేసుతో అక్కడ దేవుడు మోషేతో మరొక మాట అంటున్నాడు. ఇక్కడ మోషే దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాడు. కార్యాలు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు చేస్తున్న ఇటువంటి అద్భుతమైన కార్యాలను మోషే చూస్తూ మోషే అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నీ మహిమను నాకు చూపించవా అని అడిగాడు దేవుడిని మోషే. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా, నా బండ సందుల్లో నన్ను చూసిన వారు ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు, కాబట్టి నువ్వు నన్ను అడిగావు కాబట్టి, నా మహిమను చూడాలి, నన్ను చూడాలని నువ్వు కోరుకున్నావు, ఆశపడుతున్నావు కాబట్టి మోషే నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తానన్నాడు మోషేతో. దేవుడు మోషేకి దేవుని యొక్క మంచితనం అంతా కూడా చూపించిన దేవుడు, ఇంకా ఆయన చూపిస్తానని చెప్పి తన యొక్క మోషే అనుభవం చూస్తే మనకు దేవుడి యొక్క మంచితనం అంతా అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మోషేని నీవు నన్ను చూడాలంటే ఈ బండ సందుల్లో నీవు ఉండు అని చెప్తున్నాడు. బండ సందుల్లో మోషే నుంచి నేను నిన్ను దాటి వెళ్తాను, దాటి వెళ్ళేటప్పుడు నా చేతితో నీ కన్నులను మోస్తాను, నేను దాటి వెళుతున్నప్పుడు నా చేయి తీస్తాను, నా వెనక పారస్వాన్ని నువ్వు చూస్తావు అని చెప్పాడు. అలా చూపించాడు దేవుడు. మోషే యొక్క ఆశను తీర్చాడు. అంతేకాకుండా మోషేకి దేవుని యొక్క మంచితనం అంతా కూడా చూపించాడు. నా మహిమను, నా మంచితనం అంతా కూడా మోషే నేను నీకు చూపిస్తానని చెప్పాడు దేవుడు.
అలా ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఇక్కడ మోషే ఆశపడిన ఆశను దేవుడు తీర్చాడు. సృష్టి ఎలా కలిగింది, ఈ సృష్టికి మూలాల ఆధారాలన్నీ కూడా 5 ధర్మశాస్త్ర గ్రంథ దేవుని యొక్క న్యాయ విధులు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి, మానవులందరి మీద ఆయన కృప ఎలా ఉంటుంది అనేది ధర్మశాస్త్రాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనం అంతా మనకు కనపడుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు కాపాడుతూ నడిపిస్తూ వాళ్ళకి దేవుని యొక్క ధర్మ విధులను నేర్పిస్తూ ఇచ్చేటప్పుడు మోషేతో చెప్తాడు ప్రభువైన దేవుడు ఏమని అంటే, ఈ యొక్క లోకం అంతటి కూడా వీళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి, వీళ్ళని బట్టి సమాజం అంతా కూడా నీతిని న్యాయాన్ని తెలుసుకోవాలి, ఈ వీళ్ళని బట్టి వీళ్ళు దేవుడు చాలా గొప్ప దేవుడు అని అనాలి అనే ఉద్దేశంతో దేవుని యొక్క ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మోషే ఆశపడినప్పుడు మోషే విషయంలో దేవుడు నా మంచితనం అంతా మోషే నేను నీకు చూపిస్తాను అని మోషేకి బయలుపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగనే బండ కొన మీద బలిపీఠం, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 13 వచనాన్ని కూడా మనం చూస్తే, అక్కడ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపించేదను, కొండ బండల నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురిపించేదను. ఆవు మధ్య అని ఇక్కడ కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనె కూడా నేను వారికి ఇస్తాను అంటున్నాడు. బండ నుండి తేనె ఇస్తాడట, ఆ యొక్క చెకుముకి రాతి బండ నుంచి నూనెనిస్తాను అంటున్నాడు. బండను ఒక యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు బండలో నుండి నీటినిచ్చి వాళ్ళందరినీ కూడా తృప్తిపరిచిన దేవుడు ఇక్కడ ఇంకా కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి ఆ బండలో నుండట తేనెనిస్తున్నాడట, నూనెను కూడా ఇస్తూ ఉన్నాడంట ఇశ్రాయేలీలకి. దేవుడు తనను ఆశ్రయించిన వారికి, దేవుడు తన యొద్దకెళ్ళిన వారికి అది నూనె అయినా తేనైనా నీళ్ళైనా ఏదైనా సరే దేవుడు సమస్తము కూడా సిద్ధపరచగలిగిన దేవుడు అన్న దానికి సాదృశ్యంగా బండలో నుంచి నీళ్ళు ఇంత రావటం ఏంటండి? బండలో నుంచి తేనె వస్తుందంట, బండలో నుంచి నీళ్ళు నూనె ఇస్తాను, వారిని తృప్తిగా భుజింపనిస్తాను అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క బండ అనుభవాలను మనం చూస్తే ఇక్కడ మోషేకి దేవుడు చూపించాడు. ఆ బండ అనుభవంలో నుంచి అన్ని విధాల మోషేను నడిపించి మోషేకి బండకి ఉన్న అనుబంధాన్ని చూపించాడు. ఆ మోషే నా ప్రక్కన స్థలం ఉంది అంటే నిజంగా ఆ ప్రక్కన స్థలం అని చదివినప్పుడు ప్రభు అయిన యేసు యొక్క పక్క టెముకల్లో శిలువ మీద ప్రభు అయిన దేవుణ్ణి పక్కన పొడిచారు ఆ బళ్ళెముతో. ఇక్కడ నిజంగా అది చదువుతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నా ప్రక్కన స్థలం ఉంది, ఆ బండ సందుల్లో నీవు ఉండు, ఆ బండ సందుల్లో నేను నిన్ను ఉంచుతాను అని చెప్తూ ఉన్నాడు. అలాగనే దేవుడు ఏ స్థలంలో మనం ఉంచితే, ఏ స్థలంలో మనల్ని ఉంచితే ఆ స్థలంలో ఉండి దేవుని కార్యాలు చూడటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అనేకమైన అద్భుతమైన కార్యాలను, దేవుని యొక్క దర్శనాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న అనేక విషయాలు మనం చూడగలగటానికి అవకాశం కలుగుద్ది. ఎప్పుడు అంటే ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మనల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటే, ఆయన ఏది చేయమంటే అది చేస్తే, ఏది ఎలా నడుచుకోవాలో తన యొక్క చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆ ప్రకారంగా మనం అడుగులేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అంతేకాకుండా దేవుని చిత్తం నెరవేర్చేవారం అవుతాం, దేవునికి ఇష్టలుగా మార్చగలుగుతాం. ఇక్కడ ఈ యొక్క మోషేకున్న ఈ బండ అనుభవాలే కాకుండా బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క జీవితాల్లో ఈ యొక్క బండ అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండాన్ని ఇప్పుడు మనం చూసాం. అంతేకాకుండా న్యాయాధిపతుల్లో కూడా మనం చూసినప్పుడు అక్కడ బండ మీద బలిపీఠాన్ని కట్టి కోడులను అర్పించారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఆ న్యాయాధిపతులు కూడా బండతో ఒక అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా నెహెమ్యా కూడా అంటాడు, ఆకాశం నుండి ఆహారమును బండ నుండి నీళ్ళిచ్చి నీ ప్రజలను పోషించిన మా గొప్ప దేవా అని ప్రార్థించుకున్నాడు. అలాగే యోబు దగ్గరకు వస్తే యోబుకు కూడా ఈ యొక్క బండ అనుభవం ఉంది.
దేవుని పిల్లలకు, దేవుని చిత్తంలో ఉన్న వారికి బండ అనే అనుభవాన్ని దేవుడు ఆ యొక్క ఎందుకు అనుగ్రహిస్తాడో, ఆ బండకి దేవునికి ఉన్న లింక్ ఏమో నాకు తెలియదు. కానీ ఇక్కడ బండ 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 అంటూ ఆ యొక్క అనుబంధాన్ని, ఆ బండ మీద నిలిపే అనుబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోబు కూడా అంటున్నాడు. యోబు 29వ అధ్యాయం 6వ వచనం చూస్తే, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం చదువుదామా? యోబు 29వ అధ్యాయము 6వ వచనం. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానములు, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. 29:6 వచనం. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. దేవునికి స్తోత్రం. మనకు నూనె కావాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎంతగానో ప్రయాసపడాలి. సంవత్సరం అంతా పండించి వాటి నుంచి వచ్చే సీడ్స్ ద్వారా కానీ మనం నూనె తీయం. కానీ ఇక్కడ దేవుని యొక్క కృప ఆ బండ దేవుని చిత్తంలో నిలబడి క్రీస్తు అనే బండ మీద మనం ఆధారపడినప్పుడు ఆ క్రీస్తులో నుండి, ఆ బండలో నుండి ఇక్కడ యోబు గారికి కూడా యొక్క క్రీస్తు అనుభవంలోకి వెళ్ళాడు, ఆ బండ అనుభవంలోకి వెళ్ళాడు. ఆ బండ అనుభవంలోకి వెళ్ళాడు కాబట్టే ఇక్కడ యోబు జీవితంలో కూడా బండ నుండి నూనె ప్రవాహంగా పారుతుందట. ప్రవాహంగా నీరు పారితే ఒక అందం, కానీ ఇక్కడ నూనె కూడా ప్రవాహంగా యోబు కోసం, ఎవరో కోసం కాదు, నా నిమిత్తమే అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. కాబట్టి యోబు అంటున్నాడు, నా నిమిత్తమే బండ నుండి నూనె ప్రవాహంగా ప్రవహిస్తుంది అని. నూనె ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇక్కడ కోకోనట్ ఆయిల్ని చూస్తే అది అభిషేకానికి సాదృశ్యం అయితే, ఒలీవల నూనె అభిషేకానికి సాదృశ్యం అయితే, ఇక్కడ మంచి నూనె అనేది ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ బండ నుండి నూనె ప్రవాహంగా పారుతూ యోబుకి అనుకూలంగా, యోబు కోసమే ప్రవహిస్తుందట. అలాగే ఈ మాటలు వింటున్నా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు అయ్యో నా స్థితి అంతా అయిపోయింది అనుకుని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ బండయ్యున్న క్రీస్తు యొద్దకు వెళ్ళి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు ఆ బండ నుండి, ఆ క్రీస్తు నుండి మనకి ఏది కావాలో, ఏ అవసరత ఉందో, స్వస్థత కావాలా, ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, గర్భఫలం కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, ఏది కావాలో అది సంసిద్ధంగా సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుడు ఇక్కడ. వారు దాహం తీర్చబడాలన్నా, వారు దీవించబడాలన్నా ఈ బండే మూలాధారంగా కనబడుతూ ఉంది. మోషే యొక్క యాకోబుని చూసినా, మోషేని చూసినా, ఇక్కడ యోబు గారిని చూసినా, సంసోన్ని చూసినా, వీరందరూ కూడా, ఈ సంసోను కూడా బండ సందుల్లో ఉన్నాడు. ఫిలిప్తీలందరూ కూడా ఈ యొక్క ఇతన్ని సంసోన్ని చంపడానికి వచ్చినప్పుడు, తర్వాత తన ప్రజల చేత పట్టబడే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క సంసోను బండ సందుల్లోనే ఉన్నాడు. బండ సందుల అనుభవం అంటే క్రీస్తు యొక్క గాయాల్లో దాచబడే అనుభవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని చిత్తంలో మనం ఎదుగుతూ ఉంటే దేవుడు మనకు కావలసిన ప్రతి వాటిని కూడా ప్రొవైడ్ చేయగలిగిన దేవుడే. ప్రభు అయిన యేసు మనకు అన్ని విధాల మనకు సహాయకుడు అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తనలో 40వ కీర్తన 2వ అధ్యాయంలో కీర్తనకారుడు కూడా ప్రవచిస్తూ ఆ జరిగిన ఒక విషయాలను బట్టి ప్రార్థిస్తూ ప్రవచిస్తూ అంటున్నాడు, బండ మీద నిలిపిన అడుగులను నువ్వు స్థిరపరిచేవయ్యా అని. ఇక్కడ దావీదును కూడా ప్రభు అయిన దేవుడు బండ అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. కాబట్టే ఈ కీర్తన 40వ కీర్తన 2వ వచనంలో బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను అని. ఇక్కడ మనం ముందు చూసినప్పుడు మోషేతో మాట్లాడుతూ మోషే నీ ఎదుట నేను బండ మీద నిలబడతానన్నాడు. తర్వాత మోషే నేను నీకు ఎదురుగా నిలబడతానన్నాడు. తర్వాత బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. తర్వాత బండ సందుల్లో ఈ యొక్క ప్రభు అయిన దేవుడు మోషేని నిలబెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే మోషే బండ సందుల్లో నిలబడ్డాడో అక్కడ స్థిరపరచబడ్డాడు. అన్ని విషయాలు, తన విశ్వాసం, తన అన్ని విధాలు కూడా సంపూర్ణంగా స్థిరపరచబడ్డాడు. సో ఇక్కడ కూడా కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు తన యొక్క కీర్తనలో, బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచే ప్రభువా అని.
ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. ఎవరైతే బండ మీద నిలిచినట్లుగా, బండ మీద నిలబడినట్లుగా దర్శనాల కళలో వారు చూసినప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తున్నాము అన్న అనుభవంలోనికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు బండ మీద నిలబడిన అనుభవమే. కాబట్టి ఇక్కడ దావీదు కూడా అనుభవంలోకి వెళ్ళాడు కాబట్టి అంటున్నాడు, నా అడుగులను బండ మీద స్థిరపరిచావయ్యా అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, బోనులో చిక్కబడి ఉన్నప్పటికీ కూడా నువ్వు బండలో నుండి నువ్వు నన్ను ఆదుకున్నావు, బండ మీద నన్ను నిలబెట్టేవంటాడు. ఇంకా యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో కూడా నీవు ఏ బండ నుండి త్రవ్వబడ్డావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇదే యెషయా గ్రంథం 51వ అధ్యాయాన్ని, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వార్లారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితరో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మలను కనిన శారాను ఆలోచించుడి, అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లుగా చేసి తిని. ఇక్కడ ఈ యెషయా గారు ప్రవచిస్తూ తన ప్రవచనాల్లో కూడా ప్రవచిస్తున్న ఆ యొక్క మాటలు ఏంటంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినండి అంటున్నాడు. ఇక్కడ యెషయా గారు ఏమంటున్నారు, నీతిని అనుసరిస్తున్నారు, క్రీస్తుని అనుసరిస్తున్నారు, వాక్యాన్ని అనుసరిస్తున్నారు, నీతిని ప్రభు అయిన యేసు యొక్క మార్గంలో మీరు నడుస్తూ ఉన్నారు. ఆ నీతి మార్గంలో నడుస్తున్న మీరు, ఈ యొక్క అనుసరిస్తున్న మీరు యెహోవాను వెదుకుచుండు వార్లారా, మీరు నీతి మార్గంలో, సత్య మార్గంలో, యథార్థమైన మార్గంలో పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, మంచి ప్రవర్తనాత్మ కలిగి ఉండి నడుస్తూ ఉన్న మీరు యెహోవాను వెదుకుచూ ప్రయాణం చేస్తూ నడుచుకుంటున్న వార్లారా నా మాట వినండి అంటూ ఇక్కడ అంటున్నారు ఆయన. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడతారో దాన్ని ఆలోచించుకోనండి. ఏ గుంటలో నుంచి మీరు తోబడ్డారో, ఏ పాపంలో నుంచి తీసివేయబడ్డారో, ఏ యొక్క అపరాధాల్లో నుంచి మీరు లేవనెత్తబడ్డారో, ఏ గుంట నుండి తవ్వబడతారో దాన్ని ఆలోచించుకోండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి కూడా ఆలోచించండి. అబ్రహాం గురించి ఆలోచించేయండి, శారాను గురించి ఆలోచించండి. వారు అసలు పిల్లలు లేని విధానంలో, వృద్ధాప్యంలో ఉన్న స్థితిలో, ఏ మాత్రము కూడా పిల్లలు కనటానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళలో నుండి జీవంతో కూడా జనాంగాన్ని తీసుకొని రావటమే కాకుండా వాళ్ళని ఎంత జనంగా ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి ఒక్కసారి వాళ్ళని ఆలోచించండి. దేవునికి అసాధ్యం అనేది లేదు. ఆయన తలుసుకుంటే, ఆయన విశ్వసిస్తే, ఆయన పట్టుకుంటే, ఆయన వారికి తోడుగా ఉంటే, ఆయన వారికి ముందుగా నడిస్తే, ఆయన వారి పక్షం వహిస్తే ఏ కార్యమైనా చేయటానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ఆయన ఏ కార్యమైనా చేయటానికి ఆయన పూనుకుంటాడు అనే విషయాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ గుంటలోంచి తవ్వబడ్డారో, ఏ బండ నుండి తీయబడ్డారో అంటూ దేవుని యొక్క యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోమంటున్నారు. మేమందరం కూడా క్రైస్తవులమే, మేమందరం దేవుని వెంబడిస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, చాలు అని అనుకోవటమే కాకుండా ఒక్కసారి మీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితే కానీ, అననుకూల పరిస్థితుల్లో కానీ ఒక్కసారి మీ పితరులను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి శారమ్మని జ్ఞాపకం చేసుకోండి. తనకి శారాకి కలిగిన అనేకమైన విపత్కరమైన పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ధైర్యంగా తనకు రావాల్సిన ప్రతి వాగ్దానం నిమిత్తం శారా ఎలా పోరాడిందో దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. అంటే మీరందరూ కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళారు అనేది సాదృశ్యంగా చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అలా పాత నిబంధన గ్రంథంలో అనేకమైన భక్తులు కూడా ఈ యొక్క బండ అనుభవంలోనికి దేవుడు వారిని నడిపించాడు. అలా నడిపించి ఆ బండ అనుభవంలో ఆ క్రీస్తు అనే బండ అనేది కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథ భక్తుల్ని కూడా క్రీస్తు అనే బండలో అని స్థిరపరిచారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా బండలాగా చెప్పబడే అనేకమైన ఒట్టి బండలు కూడా ఉన్నాయి అని ఈ యొక్క మన ఈ యొక్క హెచ్కేల్ గ్రంథమే కానీ ఇంకా అనేక చోట్ల ఒట్టి బండలు ఉన్నాయి. కానీ మనం ఆరాధిస్తున్న బండ క్రీస్తైన బండ. ఆ బండతో మనం మాట్లాడితే చాలు, ఆ బండ మన పక్షంగా ఉంటే చాలు. ఏదైనా సరే ఇవ్వగలిగిన దేవుడు. ఏదైనా సరే ఆ బండలో నుండి నీళ్లు ప్రవాహంగా వస్తే, నూనె ప్రవాహంగా వస్తుంది, తేనె ప్రవాహంగా వస్తుంది, ఆహారం ప్రవాహంగా వస్తుంది, దీవెన ప్రవాహంగా వస్తుంది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనబడుతూ ఉంది. మన విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసంలో నుండి తొలగిపోకుండా జీవము కలిగిన దేవుని యొక్క కృపలో మనం ఉన్నాము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు విశ్వసిస్తూ ఈ లోకంలో ఉన్న మనుషులతో సమానంగా ఎంచుకోకుండా మనం దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలమని ఎలా మనం ఒక విధానంలో ధైర్యంగానో ఒక జీవము కలిగిన దేవుని వెంబడిస్తున్నామనే గర్వంతో ఉండటమే కాదు, కానీ ఎక్కడ దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నామో, దేవుడు మనం ఆరాధించే దేవుడు, మనం ఆధారపడిన దేవుడు ఈ బండలాగా స్థిరముగా మన పక్షంగా ఉన్నాడు. ఆ బండను మనం వెంబడిస్తున్నాము, ఆ బండ మనల్ని వెంబడిస్తుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి, గమనించాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క బండ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికల్లో చెప్పబడింది, తమ్మును వెంబడించిన బండ, ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తే అని చెప్పబడింది. అయితే ఆత్మ సంబంధమైన బండ ఇశ్రాయేలీలను వెంబడించిన బండ, ఇశ్రాయేలీల యొక్క అవసరతలన్నిటిని కూడా తీర్చి పోషించిన బండ ఈ యొక్క దినాల్లో ఈ కొత్త నిబంధన గ్రంథములో మనము ఆరాధిస్తున్న ఈ క్రీస్తు బండలాగా మనతో తోడై ఉంటాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. వారు ఎలా పోషించబడ్డారు, వారు ఎలా దీవించబడ్డారు, అంతకన్నా రెట్టింపు దీవెనలతో, రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు అనటానికే ఇది సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా ఈ కొత్త నిబంధన మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చూస్తే, బండ మీద తన ఇల్లు కట్టుకునిన వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని చెప్పబడింది. బండ అంటే అక్కడ క్రీస్తు. ఈ క్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆయన దగ్గరకే వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధిలో గడిపి ఆయన యొద్ద నుండి దీవించబడి ఆశీర్వదించబడి ఆ యొక్క సమస్యకు, ఆ యొక్క ప్రార్థనకు జవాబును దీవెనను పొందుకుని బయటకు వచ్చే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ప్రభు అయిన దేవుడు ఒక బండగా తోడుగా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క జీవితం బండ మీద వేయబడిన పునాది. అది ఎన్ని వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా దాని మీద కొట్టిన ఆ బండ మీద వేయబడిన పునాదికి తొలగిపోదు అని దేవుడే చెప్పాడు. విశ్వాసుల జీవితాల్లో అనేకమైన శోధనలు, శ్రమలు, ఇరుకులు అసలు బ్రతుకుతామా అన్న పరిస్థితుల్లో సైతం నిలబడగలుగుతున్నాము అంటే ఆ దేవుని యొక్క వాక్యం మనకు తోడై ఉంది. కాబట్టి దేవుని యొక్క స్తోత్రం. అలాగే మత్తయి సువార్తలో, లూకా సువార్త 6వ అధ్యాయం 48వ అధ్యాయంలో కూడా ఈ బండ మీద పునాది వేయబడటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, బండ అనుభవాల్లోనికి మీరు రావాలి అనే దేవుడి యొక్క ఉద్దేశమై ఉంది. ఆ బండ క్రీస్తే, అది ప్రభుతో నీవు ఒక నిబంధనలోకి వస్తే, ప్రభుతో ఒక వాగ్దానంలోనికి నీవు వస్తే, ప్రభువుకి నీకు ఒక రిలేషన్ అనేది ఉంటే, ఆయన నేను ప్రార్థన చేయలేకపోయాను, ఈ రోజులో నేను ఆయన సరిగ్గా ఉపవాసాలు ఉండలేకపోతున్నాను, నా బలహీనతలు ఇవి అవి అనుకుని దేవుడు నాకు దూరంగా అయిపోయాడేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ఇశ్రాయేలీలకు బండగా కదలకుండా అలాగే వాళ్ళకి తోడుగా ఉండే అన్ని విషయాలు, వారికి ఏది కావాలో అవన్నీ కూడా ఎలా ప్రొవైడ్ చేశాడో అలాగనే ప్రభువు, మనం నమ్మిన దేవుడు, మన రక్షకుడు అయిన దేవుడు, మనం రక్షించాను అని దేవుడు చెప్పిన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మనం ప్రార్థిస్తే వినే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. మనం ఎన్నడూ కూడా ఒంటరి వారం కాదు. కాబట్టే మనలోనే మనం ఆయన సన్నిధి అయి ఉన్నాం, ఆయన ఇల్లై ఉన్నాం, ఆయన వారసులై ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం, ఆయన కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ క్రీస్తు అనే బండను మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మీ విశ్వాసంలో
దిగజారిపోయే అనుభవాల్లోనికి వెళ్లకుండా ఆయన గట్టిగా పట్టుకోండి, ఆయన సన్నిధిలో గడపండి. మీకేది కావాలన్నా ఆయన ఇవ్వగలిగిన దేవుడు, ఆయన సమృద్ధిగా దీవించే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. దయచేసి ఏ అవసరత వచ్చినా ఆయన పాదాల దగ్గర మీరు అడగండి, ఆయన సన్నిధిలో గోజాడండి, అద్భుతాలు చూడండి, ఆయన స్వరాన్ని వినండి, ఆయన యొక్క కృపచేత దీవించబడండి. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కనికరముల గల ప్రభువా, రబష గ్లోరీ జందర దలాదర సి గ్లోరీ హల్లెలూయా ప్రభువా, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా దేవా బలపరచండి, శక్తితో నింపండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. దేవా ఏ యొక్క హృదయం దేని నిమిత్తం నాయన దిగులుతో, వేదనతో, భారంతో, దుఃఖంతో, కష్టంతో అయా కన్నీరు విడుస్తుందో దేవానికే వందనాలయ్యా, ప్రభువానికే స్తోత్రాలయ్యా. అయా నాయనానికే వందనాలు. నీ యొద్ద నుండి నూనె కావాలా, స్వస్థత కావాలా, దీవెన కావాలో, ఆశీర్వాదం కావాలో పరిశుద్ధాత్మ దేవుడా బండవై ఉన్న ప్రభువానికే వందనాలు. అయా నూనెగా, నీళ్ళగా, ప్రవాహముగా ప్రవహింపచేసిన నాయన బండ నుండి తేనెను దేవా అయా సమృద్ధైన ఆహారము, శ్రేష్టమైన వాటిని అనుగ్రహించక దేవుడని నీ లేఖనం పలుకుతుంది. ఆ రీతిగా నాయన ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా పోషించి, దీవించి, ఆశీర్వదించి, విశ్వాసంలో మరింతగా అభివృద్ధి పొందింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.